ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తా ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 86వ కీర్తన 3వ వచనము 4వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకు నీ ప్రాణము సంతోషింపజేయము. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయకాలమున మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ 86వ కీర్తన మరి దైవికమైన ప్రార్థనా కీర్తన అని మనం మరి గత రెండు దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ కీర్తనను రాశాడని, ఈ కీర్తనలో మరి ఎవరైతే మొరలను వింటాడో, తన ప్రజల యొక్క గోడును, తన ప్రజలు పెట్టే మొరను, ప్రార్థనలను ఆలకిస్తాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ప్రార్థన చేస్తూ తన మనస్సులోని, తన హృదయములోని మరి అనేకమైన అంశములను దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి 2 దినాలుగా మనం చూసినట్లయితే తను తగ్గించుకొని దేవుని దగ్గర తన యొక్క స్థితిని కానీ, తన యొక్క గొప్పతనాన్ని కానీ, తనకున్నటువంటి ధనమును చూపి ఆయన ప్రార్థించకుండా తనను తాను తగ్గించుకొని, తనను తాను మరి తక్కువ చేసుకొని దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన నేటి క్రైస్తవ విశ్వాసులకు ఎంతో మాదిరికరమైనది. హృదయం పిల్లరా, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన స్థితిని పక్కన పెట్టాలి. మనము మన యొక్క ఆలోచనలు పక్కన పెట్టాలి. మనకున్నటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. మనకున్నటువంటి మరి ఏదైతే మనకుందని మనం అనుకుంటున్నామో సమస్తాన్ని కూడా దేవుని దగ్గర మనం విడిచిపెట్టి మనము సున్నాగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మనలను మరి గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి భక్తుడు అంటున్నాడు కదా, ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించు. దినమెల్లా మొరపెట్టేటువంటి ప్రజలు ఈ దినాన్ని ఉన్నారంటారా? మరి దినమెల్లా ప్రభువుని మరి సన్నిధిలో కనిపెట్టి ప్రభువును ఆరాధించేటువంటి వారు ఈ దినాన మనకు కనబడుతూ ఉన్నారా? ఆనాడు భక్తులైన వారు మరి అనేక మంది మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడు అవనివ్వండి, మరి మోషే భక్తుడు అవనివ్వండి, అలాగుననే దానియేలు భక్తుడు అవనివ్వండి, మరి యెహోషువ అవనివ్వండి, వీరందరూ కూడా ప్రభువు యొక్క సన్నిధిలో తమకు అప్పగింపబడిన పని నిమిత్తమై దేవుడు తమను ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుని చిత్త ప్రకారం నేను చేయాలి, దేవుని వాక్కు మాకు కావాలి, దేవుడు మరి ఎలా చేయమంటాడో ఆయన దగ్గర మరి కనిపెట్టేటువంటి ప్రవర్తన కలిగిన వారు, యథార్థమైన హృదయముతో దేవుని దగ్గర కనిపెట్టినటువంటి మరి మనుష్యులుగా, గొప్ప భక్తులుగా వారు మనకు కనబడతా ఉన్నారు. ఇదేం పిల్లరా, దినమెల్లా మొరపెట్టేటువంటి మనస్సు ఈ రోజున విశ్వాసికి ఉంటే ఆయన దినమెల్లా నిన్ను మొరపెట్టవలసినటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళడం. ఈ రోజున ఒక్క క్షణము కూడా ప్రభు సన్నిధిలో గడపనటువంటి కుటుంబాలుగా, ఒక్క క్షణము కూడా దేవునికి సమయం ఉన్నటువంటి ప్రజలుగా మారిపోతూ ఉన్నారే. దైవజనమా, ఆలోచన చేయండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ప్రభువా, దినమెల్లా నేను నీకు మొరపెడతా ఉన్నాను, దయతో నన్ను కరుణించు. ఆ మనస్సు ఈ దినాన్న క్రైస్తవులలో కనిపించటం లేదు. మరి మనం చూసినట్లయితే
బయట ఉన్నటువంటి వ్యక్తులు, అన్య జనాంగము, వా వారికి ఏ విధమైనటువంటి అవకాశము, వారికి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వకపోయినా, వారికి ఏ విధమైనటువంటి సహాయము వారు పూజించే వాటి నుంచి రాకపోయినా, వారు వాటి ఎదుట ఎలా సాగిలపడుతున్నారంటే దినమెల్లా జాగారం చేస్తూ ఉన్నారు. దినమెల్లా మనస్సులో మరి చెడ్డ ఆలోచనలు ఉంచుకొని, చెడ్డ తలంపులు ఉన్నప్పటికీ, మనిషిని చంపేటంత క్రూరమైన మనస్సు కలిగిన వారు కూడా, వారు దేవుళ్ళు అని నమ్మిన వాటి ఎదుట వారు జాగారం చేస్తున్నారు తెలుసా? దినమెల్లా వారు ప్రయాసపడతా ఉన్నారు. ఉపయోగం లేదు అని వారికి తెలియదు. వారికి తెలిసి కూడా వాటి ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు కదా, వాటికి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు అన్నాడు. ఇదేని పిల్లరా, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? మనం మొరపెడితే ఆలకించేవాడు, మనం పిలిస్తే పలికేవాడు, మనతో జీవనం చేస్తున్నవాడు, మనలను జీవింపజేస్తున్నవాడు. ఇలాంటి సత్యదేవుని ఎరిగి నీవు కూడా దినములు ఒక్క క్షణమైన, ఒక్క 5 నిమిషాలైన ప్రభువు కేటాయిస్తా ఉన్నావా? భక్తుడు అంటున్నాడు కదా, దినమెల్లా నీకు మొరపెడతా ఉన్నానయ్యా, నన్ను కరుణించు అంటూ ఉన్నాడు. దినమెల్లా మొరపెట్టేవానికి కరుణ రాకుండా పోతుందా? మరి ఎందుకు ఆయన అలా ప్రార్థించవలసి వచ్చింది అని అంటే, ఈ దినాన్న మరి ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటికీ కూడా ఈ వాక్యం సజీవంగా ఉంది అని అంటే, మరి ఈ దినాన్న ప్రజలు ఇలా చెడిపోతారని ఆనాడే తన భక్తుని ద్వారా దేవుడు పలికించాడు. హల్లెలూయా. ఇదేం పిల్లలు ఆలోచన చేయండి. మరి నీవు దేవునితో ఒక్క క్షణము కూడా కనపడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నావే? నీవు నీ యొక్క జీవనాధారం కోసం పని చేసుకోమని దేవుడే చెప్పాడు. 6 దినాలు నీ కోసం, నీ కుటుంబం కోసం కష్టపడు, 7వ దినాన్న నా సన్నిధికి రా, నా సన్నిధికి వచ్చి నేను చెప్పే మాటలు విను అని దేవుడు చెప్పాడు. ఇది క్రమం. ఈ రోజున ఈ క్రమాన్ని ఎంతమంది పాటిస్తూ ఉన్నారు? దినములో ఒక్క క్షణము కూడా దేవునికి ఇవ్వకుండా తమ కోసమే తమ జీవితాలను వెచ్చించుకుంటూ దేవుని కోసము పనిచేసేవారిగా ఎవ్వరు కూడా కనిపించటం లేదు అని ఆనాడు భక్తుని జీవితంలో పెట్టినటువంటి ఈ యొక్క ప్రార్థన భారం. ఇదేని పిల్లరా, ఈ మాట చదువుతున్నప్పుడు మరి చాలా క్రైస్తవ సమాజాన్ని మనం చూసినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అని మనం గమనించవచ్చు. ఇక 4వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. నా ప్రాణము నీ వైపుకి ఎత్తుచున్నాను అంటున్నాడు. ఇదేని పిల్లరా, ప్రాణము ఆయన వైపు ఎత్తడం ఏమిటి? ఈ జీవమునిచ్చిన వాడు ఆయన కదూ, ఈ జీవం ఇచ్చింది ఆయనే అని నువ్వు గుర్తించినట్లయితే నీవు కూడా నీ ప్రాణం ఎత్తి ఆయనను అర్థిస్తావు, ఆయనకు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. మనము ఎవరి వైపు పడితే వారి వైపు ఎత్తితే ప్రయోజనం ఏముంది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా వైపుకు నీవు తిరిగినప్పుడు నేను నీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు. ఆయన వైపు తిరగకుండా, ఆయన వైపు చూడకుండా మనం చేసేటువంటి పని ఏమిటంటే, మనము అన్ని వైపులకు చూస్తాం, అన్ని దిక్కులకు చూస్తాం, కానీ మరి సర్వాధికారి దేవుని వైపు, అన్నిటినీ మనకు అనుగ్రహించే దేవుని వైపు మనం చూడం. ఇదేంటో ఆలోచన చేయండి. అందుకే ఈ కీర్తనకారుడు అన్నాడు కదా, మరి కీర్తన 25వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు? యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అన్నాడు. ఆయన దిక్కునకు చూస్తే మనకేమొస్తుంది? వెంటనే సహాయం వస్తుంది. నీకు స్వస్థత కావాలంటే నీ ప్రాణము ఆయన వైపు ఎత్తాలి. ఇదేని పిల్లరా, మరి స్వస్థపరచగలిగిన వాని వైపు మన ప్రాణం ఎత్తకుండా దిక్కులన్నిటి వైపు మనం చూస్తూ ఉన్నామే. ఈ రోజున అన్యుడు ఇలాగున బ్రతుకుతూ ఉన్నాడు. అట్లాంటి వానికి నీవు కలిగి ఉన్న ఈ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి పరిచయం చేయాలి కదా. అలాంటి పరిస్థితి నీ జీవితంలో లేకపోతుంది. అవును, దేవుని పిల్లల ఆలోచన చేయండి. మనం ఆలోచన చేస్తే ఈ కీర్తనకారుడి మరొకసారి అంటాడు కదా, 143వ కీర్తన 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను,
నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయి. మన మనస్సు ఎప్పుడైతే ఆయన వైపు ఎత్తుకుంటామో ఆయన మనం నడవలసినటువంటి మార్గాన్ని తెలియజేస్తాడు. మనస్సుతో ఆయన వైపు మనం చూసినప్పుడు, మన మనస్సుతో హృదయం విప్పి ఆయనతో మరి మనం మాట్లాడగలిగినప్పుడు దేవుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా నడిస్తే మరి నిత్య జీవం మనకు దొరుకుతుంది, ఈ లోకములో ఈ పాపలోకములో మనము వేరే బ్రతుకుతాము, ఈ సమస్తమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుని పిల్ల ఆలోచన చేయండి. మరి 51వ కీర్తన 12వ వచనంలో కూడా మరి ఆయన అంటాడు కదా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు నాకు మరి సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. దేని పిల్లరా, మన ప్రాణము ఆయన వైపు ఎత్తుకున్నప్పుడు ఆయన సమ్మతి గల మనసు మనకు దయచేస్తాడు, మనల్ని దృఢపరుస్తాడు, మన హృదయాన్ని సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. దేని పిల్లర ఆలోచన చేయండి. మరి 62వ కీర్తన 8వ వచనంలో కూడా, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మనకు ఆశ్రయమైన దేవుని సన్నిధిలో మన హృదయములు ఏం చేయాలి? కుమ్మరించాలి. ఇన్ని వాక్యాల ద్వారా భక్తుడు మనలను హెచ్చరించాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే తాను అనుభవించిన తన యొక్క జీవితాన్ని మరి భక్తులమైన మనకు ఆయన మరి మాదిరిగా చూపుతూ ఉన్నాడు. దేని పిల్లరా, మరి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తూ ఉన్నాడు? దేవుడు మనలను కంటికి రెప్పల ఎలా కాపాడుతూ ఉన్నాడు? తన యందు భయభక్తులు గలవారిలా ఆయన కృపను ఎలా చూపుతూ ఉన్నాడు? యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు కదా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఇదేం పిల్లరా, ఒకని తల్లి మరి వానిని ఆదరించినట్లు, ఎవరి తల్లి అయితే తన పిల్లవానిని ఆదరిస్తుందో అంతకంటే ఎక్కువగా నేను మిమ్మలను ఆదరిస్తాను. ఇదేం పిల్లరా, ఆదరించేవాని వైపు, స్వస్థపరిచేవాని వైపు, మరి అనేకమైనటువంటి శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, మరి శోధనల నుండి తప్పించే వాని వైపు మన మనస్సు ఎత్తుతున్నామా? మన ప్రాణము ఆయన వైపు ఎత్తి ఆయనకు మొరపెడతా ఉన్నామా? దేని పిల్ల భక్తుడు అంటున్నాడు కదా, ప్రభువా నా ప్రాణము నీ వైపు నాకు ఎత్తుచున్నాను, నీ సేవకు నీ ప్రాణము మరి సంతోషింపచేయము. ఆయన వైపు మన మనసు ఎత్తినప్పుడు, హృదయపూర్వకంగా ఆయన వైపు మనం చూసినప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆలకిస్తాడు. ఇదేని పిల్లరా, ఈ రోజున నీవు ఏ దిక్కునకు ఎత్తి నీవు ప్రార్థన చేస్తా ఉన్నావు? నీ మనస్సు ఎటువైపు తిప్పుతా ఉన్నావు? నీ మనస్సులో పలు విధమైన ఆలోచనలు ఉంచుకొని దేవా అని ఒక క్షణం ఆయన వైపు చూసి వదిలేస్తూ ఉన్నావా? దేవుడు నా మొర వినటం లేదులే, దేవుడు నన్ను చూడటం లేదులే, దేవుడు నేను ఎంత మొరపెట్టినా నా మనవి ఆలకింపడలే అని ఒక మరి దుర్భేద్యమైనటువంటి నిర్ణయంలోనికి వెళ్ళిపోయావేమో. జాగ్రత్త. దేవుడు నీ ప్రతి కదలికను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట నీ ప్రవర్తన మరి సరిగా లేదేమో, దేవుడు నీవు పెట్టుతున్న మొరను ఆయన వినటం లేదని ఒకవేళ సందేహపడతా ఉన్నావేమో. ఆయన ప్రతి మాటను వింటాడు. ప్రతి వారు పెట్టేటువంటి మొరలను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కళ్ళారా చూస్తూ ఉన్నాడు. ఆయన కంటిలో నుండి నిన్ను తప్పించేవాడు మరెవడునూ లేనేలేడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలా మొరపెడతా ఉన్నావు? దినములో ఒక్కసారైనా ప్రభువుకి సమయం ఇస్తా ఉన్నావా? ఒక్క 5 నిమిషాలైనా, ఒక్క క్షణమైన దేవునికి నీవు సమయం ఇవ్వకుండా నీ కోసము నీ కుటుంబం కోసం పాటుపడుతున్నావేమో. నీ కుటుంబానికి ఆదరణ కలిగించేవాడు, నీ కుటుంబంలో సంరక్షణ మరి సంపూర్ణమైన సమృద్ధిని ఇచ్చేవాడు దేవుడే అని గుర్తించకుండా ఎంతకాలము పరిగెడతావు? దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నీ పట్ల నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని వైపు నీ మనస్సెత్తు. ఆయన నిన్ను మరి సంతోషింపజేస్తాడు. సంతోష హృదయముతో నిన్ను మరి ఉంచుతాడు. అలాగున ప్రభు నిన్ను ఉంచునుగాక. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన వైపు నీ మనస్సు ఎత్తే వాణిగా నిన్ను తయారు చేయనుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ప్రతి ఉదయమున నీ దివ్యమైన లేఖనాలను
ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నీ భక్తుడు ప్రార్థించినట్లుగా ఇదిగో నీ జనులైన వారు, నీ పిల్లలైన వారు నైనా నీ ఎదుట ప్రార్థించలేకపోతా ఉన్నారు నాయన. నీ భక్తుడు మరి గొప్పవాడే, కానీ నీ సన్నిధిలో తను తగ్గించుకున్నాడు, జీరోగా మారిపోయాడు. అయా నీ వైపు ఎత్తకుండా, దినములో ఒక్క క్షణము కూడా నీకు ఇవ్వకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న నీ పిల్లలతో మీరు మాట్లాడారు. అవునయ్యా, నీ సన్నిధిలోనైనా దినమెల్లా నేను మొరపెడుతున్నానని భక్తుడు సెలవిచ్చినట్లుగా దినమంతా ప్రార్థించకపోయినా కనీసము నైనా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఒక 5 నిమిషాలైనా గడిపి, అయ్యా ప్రభువా నాకు ఇది కావాలి, ఈరోజు నేను ఈ పని నిమిత్తమే వెళుతున్నాను, ఈ పనిలో నాకు సహాయం చేయమని అడగగలిగినటువంటి ఆలోచన, జ్ఞానము కూడా ఈ రోజున అయ్యా నీ పిల్లలలో కొరవైపోయింది నాయన. ఇదిగో నీ పిల్లలలో ఉన్న జ్ఞానాన్ని ఆయన అజ్ఞానంగా మార్చినటువంటి దృష్టిని ఎదిరించేటువంటి శక్తిని కూడా నీ నుండి పొందుకోలేక ఆయన భ్రష్టులైపోతా ఉన్నారు తండ్రి. ఈరోజు నాయన వారు విన్న మాటలను బట్టి నాయన ఇదిగో నీకు సమయాన్ని ఇచ్చి నీ వైపుకు తమ మనసులను ఎత్తి అయా నిజముగా నీకు ప్రార్థించేవారిగా నీ పిల్లలను తయారు చేయమని అయా ఇదిగో తండ్రి, ఎందరైతేనైనా ఇదిగో దేవా వారి మనస్సులలో నీ వాక్యమును నింపుకొనకుండా కుటుంబాలలోనైనా శ్రమలు శోధనలతో విక్కిరిబిక్కిరైపోతా ఉన్నారో వారందరినీ దృష్టించమని అయా ఇదిగో తండ్రి, నీ వైపుకు మనసును ఎత్తేవారిగా అయా నీవిచ్చే సంతోషాన్ని అనుభవించేవారిగా నీ పిల్లలను తయారు చేయమని, నీ నామ మెరుగుని వారికి వీరు నైనా సువార్తను ప్రకటించేవారిగా తయారు చేయమని ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచండి, మీ దూతల కాపుదలు అనుగ్రహించండి, సమస్తమును మీకు మహిమకరంగా జరిగించుకునమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.